కానీ వాటికి సంబంధించిన విషయాలు మాత్రం, ఆ సారాంశం మాత్రం బైబిల్లో ఉంది. అదే 7 ఏళ్ల శ్రమల కాలానికి సంబంధించింది. అది ఎక్కడ ఉన్నది అనే దాన్ని నేను చెప్పక ముందు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు అనమాట. కనుక ఆయన రాకడ దినం ఎప్పుడు జరుగుతుంది అనడానికి వచ్చిన హింట్ ఇచ్చాడు. అది బైబిల్. అదేమన్నాడనంటే, పాప పురుషుడు, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడినప్పుడు ఆ దినం వస్తుంది అన్నాడు. కనుక ఒక వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టి పెరిగి ఒకానొక సమయంలో హఠాత్తుగా లోకములో తాను బయలుపరచబడతాడు. ఆయన జ్ఞానానికి, ఆయన యొక్క నైపుణ్యానికి ప్రపంచమంతా చప్పట్లు కొట్టి అమోఘమైన ఆయన జ్ఞానానికి సాష్టాంగ పడినట్టుగా లోబడిపోతుంది. హఠాత్తుగా ఎప్పుడో ఏదో ఒక దినాన సడన్ గా జరుగుతుంది. అప్పుడు ప్రవేక రాకడ వస్తుంది. కనుక ఆ వ్యక్తి ఎవరు అనంటే, అతడు నాశన పాత్రుడకు పాప పురుషుడు. పైకి మంచి వ్యక్తిగా, ప్రపంచాన్ని ఉద్ధరించే వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా, గనుడైన వ్యక్తిగా కనబడి ఆంతర్యములో దౌష్ట్యాన్ని కలిగిన వాడై ఉండి ప్రపంచమునకు నాశనమును తెచ్చే వ్యక్తి అతడు ఎప్పుడో ఒక దినాన సడన్ గా బయలుపడతాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే బయలుపడతాడో అప్పుడు నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడినప్పుడు ఆ దినము వచ్చునని బైబిల్లో రాయబడి ఉన్నది. అతను ఏమన్నారంటే, ఇదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ధర్మ విరోధి అన్నాడు. పైకేమో ధర్మం కలిగిన వాడుగా ఉంటాడు వాడు, కానీ ఆంతర్యంలో ధర్మ విరోధి అని అన్నాడు వాని గురించి. ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు, క్రీస్తు విరోధి అన్నాడు వాడిని. మనమే ఏమంటారంటే అంత్యక్రీస్తు అంటాం. అంత్యక్రీస్తు పాలన. ఒక రకంగా ఆలోచిస్తే ఆ పదం కరెక్ట్ కాదు. అంత్యక్రీస్తు అనే పదం కరెక్ట్ కాదు. క్రీస్తు విరోధి అనేదే కరెక్ట్. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది, వ్యత్యాసం ఉంది. కొంచెం కూర్చొని ఆలోచిస్తే అర్థమైంది. అంత్యక్రీస్తు అనే పదం కంటే క్రీస్తు విరోధి అనే పదమే కరెక్ట్. అది కనుక వాడు క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, నాశన పాత్రుడకు పాప పురుషుడు అని అన్నాడు అనమాట. వాడు తన తెలివితేటలతో ప్రపంచాన్ని ముగ్ధులుగా చేసి ఇశ్రాయేలీయులను కూడా తనకు లోబడినట్లుగా చేసుకుంటాడు. వాళ్ళు అనుకుంటారు లోకానికి రాబోయే రక్షకుడు మెస్సియా ఏనే కావాలా అనుకుంటారు. ఎందుకంటే యూదులు యేసయ్యను అంగీకరించలేదు. ఆయన తన సొంత వారి యొద్దకు వచ్చాను, వారు ఆయన అంగీకరించలేదని బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక వాళ్ళు మంచి వ్యక్తిని అంగీకరించలేదు. ఉద్ధరించడానికి వచ్చిన వ్యక్తిని యూదులు నిరాకరించారు, సిలువ వేయడానికి అప్పగించారు. కానీ చివరి దినాల్లో ధర్మ విరోధి ఒకటి రాబోతున్నాడు. వాడు ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు లాగా కనపడతాడు. కనుక యూదుల దృష్టికి కూడా వాడు ఎలా కనపడతాడంటే మెస్సియా లాగా వాడు కనబడతాడు. వాడితో నిబంధన చేసుకుంటారు, వారికి లోబడతారు. వాడిని గురించి బైబిల్ ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను గత రాత్రి ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి దగ్గర సంబంధం ఉందని చెప్పాను. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటకు అనుకూలమైన మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. 9వ అధ్యాయం 27. అతడు అని అంటే ఇతడే ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, నాశన పాత్రుడు, పాప పురుషుడు. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు, నాశనము చేయువాడు వచ్చు వరకు, నాశనము ముగించు వరకు ఇలాగున నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. కనుక ఇక్కడ ఒక మాట ఉన్నది. అతడంట ఒక వారమునకు నిబంధన చేస్తాడు ప్రజలతో. వారము అని అంటే బైబిల్ ప్రకారం 7 ఏండ్లు అని అర్థం. అది కూడా బైబిల్లోనే ఉన్నది. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 27,
28 వచనాలు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. ఈమెకు 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. చూడండి, ఇక్కడ లాబాను ఉన్నాడు. లాబానికి 2 కుమార్తెలు, రాహేలు, లేయా అనేటువంటి వారు. యాకోబు అక్కడికి వెళ్ళాక యాకోబు లాబానికి మేనలుడు కనుక తన కుమార్తెలో దాన్ని ఇచ్చి పెళ్లి చేయాలనేది లాబానుకున్న తలంపు, యాకోబుకున్నా కూడా తలంపే. అయితే యాకోబు రాహేలును ప్రేమించాడు. కానీ పెద్ద కుమార్తె లేయా, ఆ దేశ సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహం చేయరు. లాబాను చాలా కుయుక్తి కలిగిన వాడు, యాకోబు కూడా కుయుక్తి కలిగిన వాడే. కనుక ఇద్దరు ఒక చోట చేరారు, ఒక బడిలో చేరారు. కనుక ఒక చోట ఉన్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటూ అప్పటి వరకు గొర్రెల విషయాల్లో మొత్తానికి సంథింగ్ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు పిల్లల దగ్గరకు వచ్చేసారు అన్నమాట. కనుక రాహేలును ప్రేమించిన యాకోబు రాహేలు ఇచ్చి చేయమని 7 సంవత్సరాలు కొలువు చేశాడు లాబానికి. 7 సంవత్సరాలు అయినాక ఇక సాయంకాలం వారి వివాహాలు చాలా రకాలుగా ఉంటాయి కదా. ఒక ప్రాంతంలో ఒక రకం, ఇంకో ప్రాంతంలో ఇంకో రకంగా ఉంటాయి. కానీ మేము రాయలసీమ ప్రాంతానికి వెళితే ఆ వివాహం చాలా ప్రత్యేకంగా అనిపించింది. కానీ కొన్ని ప్రాంతాలకు వెళితే ఆ వివాహాలన్నీ వ్యత్యాసంగా ఉంటాయి. అలాగే ఆ దినాల్లో ఆ దేశంలో జరిగిన వివాహం అనేది ఎలా ఉంటుందంటే, పొద్దుపోయిన తర్వాత కొంతమంది పెద్దలను పిలిపించి విందు చేసి ఇక అంతే యాకోబు గుడారములోనికి లేయాను లేక రాహేలుని భార్యగా పంపించడమే. ఇక అదే వివాహం అయిపోయింది. అయితే ఆ రాత్రి యాకోబు దగ్గరికి తన కుమార్తె అయిన రాహేలుకు బదులుగా లాబాను ఏం చేశాడంటే లేయాను పంపించాడు. కనుక ఉదయాన్నే లేచినప్పుడు యాకోబు ఆమెను చూడంగానే రాహేలు కాదు లేయా జబ్బుకండు గలది. ఎందుకు ఇలా చేసావని లాబాను అడిగితే చెప్పాడు, ఈ దేశ సాంప్రదాయం కాదని. బహుశా ముందు చెప్తే వేరుగా ఉండేదేమో. కనుక లాబాను యాకోబు ఇద్దరు సరిపోయిన వారు కనుక ముందు చెప్పుకునేవారు కాదు వాళ్ళు. కనుక లాబాను అలాగా మోసం చేశాడు. ఉదయాన్నే యాకోబుతో మాట్లాడుతూ, ఆమె కొరకు 1 వారం చేసావు కదా 7 ఏండ్లు, ఈమె కొరకు కూడా 1 వారం చెయ్యి, 7 ఏండ్లు చెయ్యి అని అన్నాడు అన్నమాట. ఈమె వారము కూడా సంపూర్తి చెయ్యి అన్నాడు. అంటే వారము అని అంటే 7 సంవత్సరాలు అని బైబిల్లో అర్థాన్ని మనం చూస్తాం. వారము అని వాడబడింది, అది 7 ఏండ్లు. కనుక దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 27వ వచనంలో 1 వారమునకు వారితో నిబంధన చేయును అని అంటే 7 సంవత్సరములు యూదులతో నిబంధన చేస్తాడు ఈ ధర్మ విరోధి, క్రీస్తు విరోధి. కానీ 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత వాడు నిబంధనను రద్దు చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవాలయంలోని తీసుకెళ్లి హేయమైన వస్తువును నిలబెట్టి బలి అర్పిస్తాడు. అప్పుడు కళ్ళు తెరవబడ్డ యూదులకి శ్రమల మధ్య కాలంలో అప్పుడు వారు ఆశ్చర్యపోతారు. ఇతడు మేము మెస్సియా అనుకున్నాము, రాబోయే క్రీస్తు అనుకున్నాం, కానీ వీడు క్రీస్తు విరోధి అనుకొని అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అరణ్యంలోనికి పారిపోతారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అరణ్యంలోనికి పారిపోయిన తర్వాత అప్పుడు వారిని కాపాడడానికి దేవుడు చేసిన ఏర్పాట్ల గురించి 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. సరే, అక్కడ వారం అని అంటే 7 ఏండ్లు. ఆ 7 ఏండ్లు వాడు నిబంధన చేస్తాడు కనుక వాడు బయలుపరచబడక మునిపే సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 ఏండ్లు నిబంధన చేస్తాడు. ఆ 7 ఏండ్ల కాలాన్ని శ్రమల కాలం అంటాము. శ్రమల కాలం 2 భాగాలుగా ఉంటది. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు ఉంటాయి, మిగతా 3.5 సంవత్సరాలని మహాశ్రమలు అని అన్నారన్నమాట. 2 భాగాలుగా ఉంటాయి. కనుక మామూలు శ్రమలన్నా అవి కూడా భయంకరమే, మహాశ్రమలు అంటే ఇంకా భయంకరం. కనుక దానికి సంబంధించిన విషయాల్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు అనేటువంటి అంశముల గురించి ఈ రాత్రి మనం కొంత క్లుప్తముగా ధ్యానించబోతుంటున్నాం. కనుక ఇవి శ్రమల కాలంలో జరిగే ఘట్టాలవి. కనుక వాస్తవంగా శ్రమల కాలమును టోటల్ గా ఎంచితే ఈ 3 సంగతులు ఉన్నాయి. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. ఇక 7వ పాత్ర ఎప్పుడైతే కుమ్మరింపబడుతుందో ఇక అయిపోయినట్టే, సమాప్తం శ్రమల కాలం. కనుక ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ 3 రకాలైనటువంటి ఉగ్రతలు ఉంటాయి. వాటిని గురించి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య చాలా సార్లు ఉంటుంది. అది చాలా ప్రత్యేకంగా కనబడింది. నేను సూచాయిగా చెప్తాను, కొంత మీరు బైబిల్ తిప్పేంత సమయం ఉండదు కానీ సూచాయిగా చెప్తాను. వాటిని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
బైబిల్లో ప్రకటన గ్రంథం 1:11 7 సంఘములు అన్నాడు. 7 సంఘములు. అదే ప్రకటన గ్రంథం 1:13 7 సువర్ణ దీపస్తంభములు అనే మాట రాయబడి ఉన్నది. ఆ తర్వాత అదే ప్రకటన గ్రంథం 1:16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు చేతబట్టుకున్నాడు. 1:16 తన కుడి చేత 7 నక్షత్రములు చేతబట్టుకున్నాడు. 5వ అధ్యాయం 6వ 7 కొమ్ములు 7 కన్నులు కలిగినటువంటి గొర్రె పిల్ల అని ప్రభువుని గురించి వర్ణించబడి ఉన్నది. 8వ అధ్యాయం 6వ 7 బోరలు పట్టుకున్న 7 దూతలు కనబడుతున్నారు. 10వ అధ్యాయం 3వ 7 ఉరుములు పలకడం మనం చూస్తాం. ఉరమడమ కాదు, పలకడం. నేను మళ్ళా చెప్తున్నాను, 7 ఉరుములు వాస్తవంగా ఉరమాలి, కానీ 7 ఉరుములు పలుకుతుంటున్నాయి. అది పరలోకంలో జరిగింది. యోహాను అనుకున్నాడు ఆ పలుకులు రాయాలి అని, దూత చెప్పాడు రాయవద్దు అన్నాడు అన్నమాట. చాలా ప్రత్యేకమైనది అది. సరే, 7 ఉరుములు పలికినటువంటి విషయం 10వ అధ్యాయం 3వ రాయబడి ఉన్నది. 12వ అధ్యాయం 3వ 7 తలలు కలిగిన మహా ఘట సర్పం, ఎర్రని ఘట సర్పం, దాని గురించిన వివరణ రాయబడి ఉన్నది. 13వ అధ్యాయం 1వ 7 తలలు కలిగిన క్రూర మృగం, దానిని గురించి రాయబడి ఉన్నది. 15వ అధ్యాయం 1వ తెగుళ్ళు చేతబట్టుకున్న 7 దూతలు అక్కడ కనబడుతున్నారు. 17వ అధ్యాయం 10వ 7 రాజులు ఉన్నారు. వాళ్ళు ఏకాభిప్రాయములకు వచ్చి క్రీస్తు విరోధికి తమ రాజ్యమును అప్పగిస్తారు అనే విషయం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. వారు 7 రాజులు అన్నాడు. కనుక 7 అనే పదం ప్రకటన గ్రంథంలో చాలా సార్లు రాయబడి ఉంది. అందులో చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి సమయం చాలదు కదా. ఈసారి ఎప్పుడైనా ప్రభు మనకి సమయం ఇస్తే మరలా ప్రకటన గ్రంథాన్ని గురించి ఈ వివరాలు ఇంకొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. కానీ ఈ రాత్రి 7 ముద్రలు, 7 బోరలు, 7 ఉగ్రత పాత్రలు, వాటిని గురించి నేను కొంత వివరంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉంటున్నాను. చూడండి, మొదటిగా 7 ముద్రల వివరణ మనం చూడగలం. ఇది ప్రకటన గ్రంథంలో చూస్తాం. సంఘం ఎత్తబడిన తర్వాత ఇవన్నీ ప్రారంభమవుతాయి. వాటిలో మొట్టమొదటిది 7 ముద్రల వివరణ ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ ఒక మహాఘనుడైన వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కుడి చేత ఒక గ్రంథం ఉన్నది. దాని లోపల వెలుపల ముద్ర వేయబడి ఉన్నది. దానికి 7 ముద్రలు ఉన్నాయి. లోపల వెలుపల వ్రాత కలిగినది. 7 ముద్రలు గట్టిగా వేయబడ్డాయి. కనుక రాత్రి చెప్పాను, ఆ గ్రంథం ఎవరు రాశారు అని అంటే దానియేలు రాశాడు. దేవుడు చెప్పాడు దానియేలుకి. మన దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం 4వ వచనంలో. కనుక అక్కడ చెప్పాడు నువ్వు ముద్రవే దాన్ని రాసి అని. ఆ తర్వాత దాని కింద వచనాలకు వచ్చేసరికి 9వ వచనంలోకి వచ్చేసరికి యోహానికి అర్థం కాలేదు దాని వివరణ. అయితే దేవుడు చెప్పాడు ఇప్పుడు కాదు, అంత్యకాలం వరకు ముద్రించబడి ఉండాలి అని. ఆ గ్రంథాన్ని రాయడానికి దానియేలుని ఎన్నుకున్నాడు దేవుడు. దానియేలు రాశాడు, కానీ దాని అర్థమేంటో దానియేలుకి తెలియదు. కానీ ఈ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి యోహానికి దేవుడు ఆ అర్థాన్ని తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ గ్రంథము ఆ మహాగణుడైన వ్యక్తి చేత ఉన్నది. అప్పుడు దూత ఒక మాట పలకడం చూస్తున్నాం. ఏంటంటే ఈ ముద్రలు విప్పడానికి తగిన వాడు ఎవడు అంటే ఆకాశమంతా భూమి మీద ఎవరు కూడా లేరు. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఆ దూత యోహాను దగ్గరకు వచ్చి ఏడవకము అని చెప్పి, ఇదిగో యోధా గోత్రపు సింహమైన దావీదు యొక్క గోత్రపు సింహమైన గొర్రె పిల్ల, వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల ఆ ముద్రలు విప్పడానికి జయము పొందాను అని చెప్పి యేసయ్యను గురించి చెప్పినప్పుడు యేసయ్య కనబడ్డాడు అక్కడ ఎదురుగా. కనుక తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు నిలవబడి ఆయన వధింపబడిన గొర్రె పిల్ల వలె ఉండి ఆయన ముద్రలు విప్పడానికి యోగ్యుడిగా ఆయన నిలవబడ్డాడు. అప్పుడు ఆయన చేతికి ఆ గ్రంథం ఇవ్వబడి ఉన్నది. అప్పుడు ముద్రలు విప్పడము ప్రారంభమైంది. నేను మరలా ఒక మాట చెప్తున్నాను, ముద్రలు విప్పడం అనే పని యేసయ్య చేస్తా ఉన్నాడు. ముద్రలు విప్పుతూ ఉన్నాడు యేసయ్య. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంఘటన జరిగింది. నేను మరలా చెప్తుంటున్నాను, ముద్రలు విప్పే పని యేసయ్య చేస్తా ఉంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పానో తర్వాత చెప్తాను మీకు. ముద్రలు విప్పడం అనేది యేసయ్య చేస్తా ఉన్నాడు. ఈ ముద్రలు విప్పుతున్నప్పుడు ఒక్కొక్క సంఘటన జరుగుతూ వచ్చింది. చూడండి, బైబిల్ గ్రంథంలో బైబిల్లో 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడేను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. చూసారా, మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం కనబడింది.
పని యేసయ్య చేస్తున్నాడు. గుర్రాల మీద కూర్చున్న వారు యేసయ్య కాదు. కనుక తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యేసయ్య అని చెప్పేవారు ఉన్నారు. వారు చెప్పడానికి ఒక ఆధారం ఉంది. కనుక ప్రతి తప్పుడు సిద్ధాంతానికి కూడా ఏదో ఒక ఆధారం బైబిల్లో ఉన్నది, ఒక వచనం. కనుక ఒక వచనంతో ఒక సిద్ధాంతం కాదు, కానీ ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట పలుకబడిన మాట స్థిరపరచబడును అన్నట్టు ఒక సిద్ధాంతానికి కనీసం 2 వచనాలన్నా ఉండాలి, సమముగా 3 ఉండాలి, కనీసం 2 అన్నా ఉండాలి, దీనికి సంబంధించిన ఇంకొకటన్నా ఉండాలి. దాన్ని బట్టి ఒక సిద్ధాంతం కావాలి. కనుక నేను గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పాను, బాప్తిసం ఉన్నదండి. యేసుప్రభు చెప్పాడు, అపోస్తుల కార్యాల్లో చేశారు, పత్రికల్లో బాప్తిసం పొందమని రాశారు. ప్రభు బలం ఉన్నది, యేసయ్య ఇచ్చాడు తన శిష్యులకి మీరు ఇలా చేయమని. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఆదివారం రొట్టె విరవడానికి కూడుకున్నారు వాళ్ళు. కొరింథీ పత్రికలో మీరు ఇలాగ చేయండి అని పౌలు రాశాడు. కనుక సువార్తలో చెప్పాలి, అపోస్తుల కార్యాల్లో చేసి ఉండాలి, పత్రికల్లో రాసి ఉండాలి. అది సిద్ధాంతానికి మూలం. మిగతావన్నీ సిద్ధాంతానికి మూలం కాదు, అందులో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాం అంతవరకు. కనుక అది కొంచెం మనసులో పెట్టండి. నేను ఎవరిని విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు, కానీ నేను బైబిల్ పరంగా మీకు కొంచెం వివరణ ఇవ్వడానికి మాటలు చెప్తున్నాను. సార్వత్రిక సంఘమునకు కనుక దేవుని బిడ్డగా మరి నొక్కి చెప్తున్నాను. నేను ఏదో ఒక సంఘానికి చెందిన వాడిగా ఈ మాటలు చెప్పట్లేదు, ఏదో ఒక డినామినేషన్కి చెందిన వాడిగా చెప్పట్లేదు. నేను క్రీస్తు వాడిగా, బైబిల్కి చెందిన వాడిగా, నేను మీ సోదరుడుగా నేను ఈ మాటలు చెప్తూ ఉంటున్నాను. ఒక సిద్ధాంతానికి 2 లేదా 3 సపోర్ట్ గా ఉంటేనే అది సిద్ధాంతం అవుతుంది. కనుక వీళ్ళు తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యేసయ్య అనడానికి ఏ వచనాన్ని పట్టుకున్నారు అని అంటే, బైబిల్లో 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు అన్నాడు. ఆ తర్వాత అదే 19వ అధ్యాయం 16వ వచనంకి వచ్చేసరికి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీద తొడ మీదను రాయబడి ఉన్నది అన్నాడు. కనుక ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి 19వ అధ్యాయంలో అసలు ఏమాత్రము సందేహం లేకుండా యేసయ్యే. ఎందుకంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయనే. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు. కనుక ఆయనకి సంబంధించిన మాటలు అవి ఆయనే ఖచ్చితంగా. కనుక ఆయన 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్న ఈయన ఒకరే కావాలనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ తెల్లని గుర్రం, ఇక్కడ తెల్లని గుర్రం. ఇందా చెప్పాను కదా, బట్టతలకి మోకాలికి ముడిపెట్టినట్టు తెల్లని గుర్రం అనగానే ఇక్కడ యేసయ్య కాబట్టి అక్కడ కూడా యేసయ్య కావాలా అనుకునే వాళ్ళు ఉన్నారు 6వ అధ్యాయంలో. కానీ అక్కడ యేసయ్య కాదు. 6వ అధ్యాయంలో ముద్రలు విప్పేది యేసయ్య చేసే పని. గుర్రం మీద వెళుతున్నటువంటి వ్యక్తి ఒక దుష్టుడైన దూత. వాళ్ళు లోకమును నాశనం చేయడానికి ముద్ర విప్పినప్పుడు గుర్రం మీద బయలుదేరుతున్నాడు. తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. వాడు తెలుపు మీద ఎందుకు ఎక్కాడు అని అంటే, ప్రజలను మోసగించడానికి చేసిన పని అది. అందుకు తెల్లని గుర్రం అని వ్రాయబడి ఉన్నది. కనుక ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తికి ఒక పేరు కూడా ఉన్నది కదా. నేను చదవలేండి, మీరే చదువుదురు కానీ. అదే 6వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. 4 అంకెస్ ఉంది కదా బయలు వెళ్ళాను అనే దానికాడ ఫుట్ నోట్లు ఏముంది? అది అతను అన్నమాట. లోకాన్ని నాశనం చేయడానికి వచ్చే ఒక దుష్టుడైన దూత వాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో వస్తాడు వాడు. అది అర్థం కాక అది ఒక పెద్ద ఇదైపోయినట్టు అనుకునే వాళ్ళు ఉన్నారు. సరే, తర్వాత సంగతులేండి. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, గుర్రం మీద వచ్చే వ్యక్తి యేసయ్య కాదు. వాడు ఒక దుష్టుడైన దూత, లోకాన్ని నాశనం చేయడానికి. వాడు తెల్లని గుర్రం మీద ఎందుకు వస్తున్నాడు అని అంటే, వాడు లోకాన్ని మోసం చేయడానికి తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. కనుక యేసయ్య తెల్లని గుర్రం మీద ఆ తర్వాత కనబడతాడు కనుక ఆయనకంటే ముందుగా వీడు తెల్లని గుర్రం మీద కనబడి లోకాన్ని మోసగించడానికి వస్తూ ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బైబిల్లో యేసయ్య చాలా సార్లు చెప్పాడు, మీరు మోసపోవద్దు మోసపోవద్దు మోసపోవద్దని. మీరు బైబిల్ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య ఇలా చెప్పాడు. కొంచెం స్పీడ్ గా మాటల్ని మనం చూద్దాం. బైబిల్ తిప్పండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని వారు మోసపరిచెదరు. కనుక జాగ్రత్త అని చెప్పాడు యేసయ్య. అదే 24వ అధ్యాయం 4వ వచనం, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని అన్నాడు. అదే 24వ అధ్యాయం 11వ వచనంలో, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువును మోసపరిచెదరు అని కూడా
చెప్పాడు. అదే 24లో యేసయ్య ఇలా చెప్పాడు, అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు కనబరుస్తారు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగునన్నాడు. సాతానుడంట వెలుగుదూత వేషం వేసుకున్నాడంట కనుక తెల్లగా కనబడంగానే దేవదూత అనుకునే వాళ్ళు ఉన్నారు. సాతానుడు కూడా అలాగనే వెలుగుదూత వేషం వేసుకొని మానవులు మోసగించడానికి. వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకున్నారు కనుక మనిషి యొక్క పై రూపాన్ని కాదు చూడాల్సింది, వారి ఆంతర్యాన్ని చూడాలి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే చెట్టు దాని ఫలముల వలన అది మంచిదా కాదా అని అర్థమవుతుంది కనుక వారి క్రియల చొప్పున వారు మంచివారా చెడ్డవారు అనేది మీరు పరిశీలించమని చెప్పాడు. కానీ ఒట్టి మాటలే కాదు, పై మాటలతో మోసం చేసేవారు చాలా మంది ఉన్నారు, తీయటి మాటలు చెప్పేవారు. కానీ వారి క్రియలేంటి, వారి ప్రవర్తన ఏంటి, వారి ఆంతర్యం ఏంటి, వారి పని ఏంటి, వారు ఎలా ఉన్నారు, వారి బ్రతుకు ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి వారు ఎంతవరకు ఆత్మీయుడు అనేది మనం పరిశీలన చేయొచ్చు. కనుక ఇలాగన దొంగ అపోస్తలుల వేషం ధరించారు, నీతి పరిచారకుల వేషం ధరించారంట వారు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించాడంట. ఇది ఆశ్చర్యం కాదని చెప్తూ ఉన్నాడు. అందుకని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో వాడు తెల్లని గుర్రం మీద వాడు బయలుదేరి మనుషులను నశింప చేయడానికి వచ్చాడు. అది మొదటి ముద్ర విప్పినప్పుడు. నేను ఈ ముద్రల గురించి పాత్రల గురించి కొంచెం స్పీడ్ గా చెప్తూ ఎక్కడ అవసరమో అక్కడ కొంచెం నొక్కి చెప్తాను, కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తాను. కానీ అవసరం దాటి వెళదాం అనుకున్నప్పుడు కొంచెం స్పీడ్ గా దాటి వెళదాం. ఈ విషయాలు కొంచెం గమనించండి. 2వ ముద్ర విప్పినప్పుడు బైబిల్లో చూస్తాం 3, 4 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉంది. 6వ అధ్యాయం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పడం వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము